సమాజంలో 10 లేకపోతే సో అండ్ సో హైదరాబాద్‌లోనే టాప్ ఆల్ ఇండియా ర్యాంకర్స్ లాగా ఉన్నారు అనుకుంటే ఎక్కువవుతుందంటే వి హావ్ టు బి ప్రౌడ్. బట్ ఎక్స్‌ట్రా మారిటల్ అఫైర్స్ పెరుగుతున్నాయంటే నంబర్ ఆఫ్ డైవర్స్ ఎట్లయితే పెరుగుతున్నాయో ఎందుకు ఉండాలి? నేను ఒకటి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉండాలి, అమ్మాయికైనా ఉండాలి, అబ్బాయికైనా ఉండాలి. కానీ ఏంటంటే ఒకటి ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ ఈజ్ అది దాన్ని ఎవరు దాన్ని రిప్లై చేయలేరు, దాన్ని ఏమి చేయలేరు. కానీ ఏంటంటే ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్కి ఉన్నటువంటి శాంక్టిటీ పోతా ఉంది ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పటి జనరేషన్లో. జెన్యూనిటీ. అంటే ఎట్లా తయారైనారంటే, అవును ఆమె చేస్తే తప్పులేదు, నేను చేస్తే తప్పేంటి, లేకపోతే ఆయన చేస్తే తప్పులేదు, నేను చేస్తే తప్పేంటి, అక్కడికి వచ్చేసింది థింకింగ్, బాయ్స్ది కానీ గర్ల్స్ది కానీ. సో అట్లాంటప్పుడు ఏంటంటే నీకు ఎప్పుడైతే ఆ కమిటెడ్ రిలేషన్షిప్లో నేను ఉండను, లేకపోతే కమిటెడ్ రిలేషన్షిప్ నాకు అవసరం లేదనుకుంటావో, ఇంకా ఇది ఒక విపరీతమైన ధోరణి అమ్మ ఇది. ఇది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతా ఉంది. ఇప్పుడు మీరు ఇంతకుముందు అడుగుతున్నారు కదా, ఈక్వల్ రైట్స్ ఉన్నాయి, కానీ ఇట్ ఆల్ డిపెండ్స్. ఇప్పుడు మెన్కి విమెన్కి మీరు ఇంతకుముందు మాట్లాడిన టాపిక్ గురించి మాట్లాడుతున్నానే మళ్ళీ, దే హ్యావ్ ఈక్వల్ రైట్స్. కానీ ఏంటంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఆ ప్రాపర్టీ, నేచర్ ఆఫ్ ద ప్రాపర్టీ ఎట్లుంది. లేకపోతే అదే ఇప్పుడు ఫాదర్ది సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అయితే బై డిఫాల్ట్ డాటర్కి ఉందమ్మా రైట్. కానీ అదే యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అనుకోండి, మళ్ళీ దాంట్లో ఏంటి, యాన్సెస్ట్రల్ ప్రాపర్టీలో ఎన్నో స్టేజ్లు ఉన్నాం మనము. ఫ్యామిలీ ట్రీ చేసుకుంటే అవన్నీ బయటకు వస్తాయి. దాంట్లో మళ్ళీ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉంటే వైఫ్కి ఏం రాదు, కానీ పిల్లలకు వస్తుంది మళ్ళీ. సో ఇది అంటే ఇట్స్ అ వ్యాస్ట్ సబ్జెక్ట్ అమ్మా. ఇది ఇప్పుడు అంటే మనం ఒక 5-10 నిమిషాలలో డిస్కస్ చేసే సబ్జెక్ట్ కాదు. కొన్ని బండిల్స్ ఆఫ్ పేపర్స్ తయారైతాయి, సివిల్ కేసు తయారు చేస్తే దాంట్లో. సో ఏంటంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ కేస్ టు కేస్ అమ్మా. ఒక కేసుకి ఇంకో కేసుకి ఎప్పుడు సిమిలారిటీ ఉండదు. సో నో 2 cases ఆర్ ద సేమ్ అండ్ నో 2 cases విల్ హ్యావ్ ద సేమ్ గ్రౌండ్స్. సో ఈచ్ కేస్ ఈస్ డిఫరెంట్ అండ్ ఈచ్ గ్రౌండ్స్ ఆర్ డిఫరెంట్. సో వీ హ్యావ్ టు ప్రిపేర్ ద ఫైల్ ఆర్ వీ హ్యావ్ టు వర్క్ ఆన్ ద కేస్ డిపెండింగ్ ఆన్ ద కంటెంట్ ఆఫ్ ద కేస్. బట్ ఆడపిల్లలకి కొంతమందికి బాధ ఉంటుంది, మా తల్లిదండ్రుల ఆస్తి ఆన్సెస్టర్స్ ఆస్తి, బట్ ఇట్ ఈస్ ఈక్వల్ అని చెప్తున్నారు మీరు. ఈక్వల్ అని చెప్తాను. అయితే ఏంటంటే అమ్మా, ఇప్పుడు తల్లిదండ్రులు అందరినీ ఈక్వల్గా చూడరు, లేకపోతే అందరినీ ఈక్వల్గా కన్సిడర్ చేయరు. లేకపోతే ఎవరొకళ్ళు దాంట్లో మ్యానిపులేటివ్ ఉంటారు. అవుట్ ఆఫ్ 4 children ఉన్నారనుకోండి, ఒకళ్ళు మ్యానిపులేటివ్ ఉంటారు, ఒకళ్ళు స్మార్ట్ ఉంటారు. ఏం చేస్తారు, తల్లిదండ్రులతో ఎక్కువ క్లోజ్ ఉండేసి చిన్నప్పటి నుంచే ప్లానింగ్ ఉంటుంది అదంతా. సో తల్లిదండ్రుల దగ్గర పెట్టుకొని వీళ్ళు చేసుకుంటారు, ఈ ఆస్తి మొత్తం నా 3వ కూతురికి చెందుతుంది, లేకపోతే నా 3వ కొడుకు చెందుతుంది అని చెప్పేసి ఒక విల్లు చేస్తారు, విల్లు రిజిస్టర్ చేయించేసుకుంటారు. ఆ విల్లు తప్పు, లేకపోతే ఈ విల్లులో మేము కూడా ఈక్వల్ రైట్ ఉంది, లేకపోతే మేము కూడా అందరం ఉన్నాము, వీళ్ళు బై ఫోర్స్ రాయించుకున్నారని నువ్వు దాన్ని ప్రూవ్ చేయడానికి ఇట్ టేక్స్ అ లాంగ్ టైమ్ అనుష. మీరు అంత ఈజీ కాదు, ఇప్పుడు మనం మాట్లాడుకున్నంత ఈజీ కాదు దాన్ని ప్రూవ్ చేయడానికి. అదర్ సైడ్ అడ్వకేట్ ఎవరన్నా కొద్దిగా స్మార్ట్ అడ్వకేట్ ఉన్నాడు అనుకోండి, ఇది ఇట్లా కాదు ఇట్లా అని చెప్పేసి ఒక టేస్ట్ వేస్తాడు, ఒక ఐఏఎస్ పెట్టేస్తాడు. దట్ విల్ టేక్ అ లాంగ్ టైమ్. సో ఏంటంటే అల్టిమేట్గా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఇప్పుడున్న అన్సర్టన్ లైఫ్లో, అన్సర్టన్ లివింగ్ స్టాండర్డ్స్లో, లైఫ్ స్టైల్లో ఎవరు ఎప్పటి వరకు ఉంటారు, ఎవరు ఎప్పటి వరకు లాంగ్ లాస్టింగ్ అనేది ఎవరికి గ్యారంటీ లేదమ్మా. సో అది ఎంతకాలం ప్రొలాంగ్ అవుతుంది, ఎంతకాలం నడుస్తుంది అనేది నోబడీ క్యాన్ ప్రెడిక్ట్ ఇట్. సో అది ప్రాబ్లం. ఒకటి కోర్ట్ ఆఫ్ లాకి వెళ్ళక ముందు 10 సార్లు ఆలోచించుకోవాలి. కోర్ట్ ఆఫ్ లాకి వెళ్ళక ముందు అంటే నేను ప్రిపేర్ అయ్యి ఉన్నా, నా దగ్గర అంత టైం ఉంది, నేను దాన్ని ప్రొలాంగ్ అయినా కూడా నేను ఫేస్ చేయడానికి నా దగ్గర టైం ఉంది, నాకు అంత పేషెన్స్ ఉంది అంటే యూ కెన్ ఆల్వేస్ గో టు ద కోర్ట్ ఆఫ్ లా. ఓకే, ఐ వాంట్ టు ఆస్క్ యూ అబౌట్ డిజిటల్ అరెస్ట్ సార్. చాలా మంది ఎడ్యుకేటెడ్ పీపుల్ వాళ్ళే ఈ డిజిటల్ అరెస్ట్లో పడుతున్నారు, కోట్లు లక్షలు పోగొట్టుకుంటున్నారు సార్. అత్యాశ అమ్మా అనుష. ఏంటంటే ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నారు, లేకపోతే ఇప్పుడు నాకు తెలిసిన ఒక క్లయింట్ ఏంటంటే డిజిటల్ అరెస్ట్, డిజిటల్ ఫ్రాడ్, ఇవన్నీ అంటే ఇగ్నోరెన్స్ అని కూడా కాదమ్మా. ఒక విధంగా చూస్తే నాకు అత్యాశ కూడా అనిపిస్తుంది. నాకు నువ్వు ఇది క్లిక్ చేస్తే నీకు ఇంత డబ్బులు వస్తాయి, లేకపోతే అక్కడ ఫారెన్లో ఎవరి దగ్గర ఇంత ఉంది, వాళ్ళు ఆ డబ్బులు నీకు పంపిస్తారు, ఓన్లీ ఇన్కమ్ ట్యాక్స్ కడితే చాలు, ఓన్లీ ఇది కడితే చాలు అని చెప్పేసి అట్లా వచ్చిన వాళ్ళు నా దగ్గర చాలా మంది ఉన్నారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే అనుష, అవతల వాళ్ళు అదే విధంగా మనల్ని థ్రెటన్ చేస్తారు. అది డిఫరెన్షియేట్ చేయకపోవడం అనేది మన తప్పమ్మా. నాకు తెలిసి ఒక డాక్టర్ ఒక కాల్ వచ్చింది, కాల్ రాగానే కాల్ ఎత్తినాడు, కాల్ ఎత్తగానే ఆ అవతల సైడ్ అమ్మాయి న్యూడ్ అయిపోయింది. ద మూమెంట్ యూ టేక్ ద కాల్, ఆ అమ్మాయి న్యూడ్ అయిపోయింది. న్యూడ్ అయిపోగానే వీడియో కాల్, ఈయన ఫోటో పిక్ చేసేసినారు ఇమీడియట్గా. పిక్ చేసేసి హీస్ అ గవర్నమెంట్ డాక్టర్, వెరీ రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉన్నాడు ఆయన. హీ వాజ్ అబౌవ్ 55 years old ఐ థింక్ ఆ టైంలో. ఇమ్మీడియట్గా అప్పటికే ఆయన ఫోటో పంపించేసినారు ఈయనకి, నువ్వు న్యూడ్ వీడియో పంపమని చెప్పేసి బెదిరించినావు అని చెప్పగానే అప్పటికే ఆల్రెడీ కొట్టేశారు, ఒక సర్టన్ అమౌంట్ పోయింది ఆయనకి. ఇమ్మీడియట్గా హీ అప్రోచ్ ద పోలీస్. ఇమ్మీడియట్గా మాకు ఫోన్ చేసినారు, సార్ ఇట్లా అయింది అంటే ఇమ్మీడియట్గా యూ గో టు ద నియరెస్ట్ పోలీస్, గో అండ్ కంప్లైంట్, దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెండ్ అని చెప్పేసి. సో పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసిన తర్వాత వెరీ నెక్స్ట్ మూమెంట్ కాల్ కట్ అయిపోయింది అక్కడికి. అప్పటికే ఈయన దగ్గర నుంచి 1,50,000 వెళ్ళిపోయినాయి. సో ఇట్లాంటివన్నీ ఇవి ఇప్పుడు
దట్ మైట్ బి ఏఐ కూడా అవ్వచ్చు కదా. ఏదన్నా కావచ్చమ్మా అక్కడ. కానీ ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇగ్నోరెన్స్ ఆఫ్ లా హ్యాస్ నో ఎక్స్క్యూజ్ అనుష. నాకు తెలియదు నేను చేసినాను అనేది తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా కూడా ఒక పోలీస్ ఆఫీసర్ ఎవరో చెప్తా ఉన్నారు, ఎప్పుడైనా కూడా మీకు అన్నోన్ నంబర్ నుంచి అన్నోన్ వీడియో కాల్ వస్తే ఎప్పుడైనా కూడా కెమెరా బ్లాక్ చేయండి. మీరు కాల్ ఎత్తొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ డోంట్ టేక్ ద కాల్. ఓకే ఓకే. సెకండ్ ఇన్స్టెన్స్లో ఒకవేళ మీరు కాల్ ఎత్తవలసి వస్తే మీ కెమెరా బ్లాక్ చేసేసి మాట్లాడండి మీరు, సో దట్ దే కాంట్ సీ యూ. ఇప్పుడు ప్రూవ్ చేయడం అనేది అంత ఈజీ కాదమ్మా. కానీ ఏంటంటే భయపడుతున్నారు జనాలు, ఏంటంటే బయటకు వచ్చి చెప్పడానికి భయపడుతున్నారు. ఇట్లా ప్లాన్డ్ గా చేసే వాళ్ళు ఎంతమంది? ప్లాన్డ్ కాదమ్మా, వీళ్ళు ఏంటంటే ర్యాండమ్ గా చేస్తూ ఉంటారు అనుష. కాల్స్ ఏంటనేది అంటే మీ సోషల్ మీడియాని చెక్ చేస్తారు ఫస్ట్. మీ సోషల్ మీడియా యాక్టివిటీస్ మీరు ఏం చేస్తున్నారు, మీరు ఏం సర్చ్ చేస్తున్నారు అనేది మనం ఫోన్ ఓపెన్ చేసినామంటే 100 ఐస్ మనల్ని వాచ్ చేస్తూ ఉంటాయి. 100 ఐస్ మనల్ని, మనం చేసే ప్రతి ఒక్క మూమెంట్ ఫోన్ మీ ఫోనే మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. బయట ఎవరు మనం చూస్తే సార్ చూడండి, మనం ఏదైనా సర్చ్ చేస్తున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, నెక్స్ట్ అవే వస్తూ ఉంటాయి మీకు కంటిన్యూగా. మీకు అదే వస్తూ ఉంటుంది. మీరు ఫుట్బాల్ గురించి వెతికితే ఫుట్బాలే వస్తుంది. ఒక ఫ్లిప్కార్ట్ లో ఒకటి ఆర్డర్ పెట్టుకుందాము, 10 సైట్ల నుంచి అదే వస్తూ ఉంటుంది. సేమ్ మీరు ఏదైతే ప్రోడక్ట్ వెతుకుతున్నారో అదే ప్రోడక్ట్, ఇంకా ఆల్టర్నేటివ్ ప్రోడక్ట్ ఉంది, ఆల్టర్నేటివ్ ఇది ఉంది అని చెప్పేసి మీకు 100 ఇన్పుట్స్ వస్తూ ఉంటాయి మీ ఫోన్లకి. సో ఏంటంటే యు ఆర్ బీయింగ్ వాచ్డ్ అమ్మా. మీ క్రోమ్ హిస్టరీని కానీ మీ జరిగే ప్రతి ఒక్కటి మీ ఫోన్ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. మీరు మాట్లాడే ప్రతి ఒక్క మాటను కూడా, రీల్స్ కూడా అవే వస్తూ ఉంటాయి మనకి. మీరు ఏదైతే వెతుకుతున్నారో మీకు అవే రీల్స్ వస్తూ ఉంటాయి. అవే మీరు ఏదైతే కంటెంట్ వెతుకుతున్నారో మీ ఫోన్లో మీకు అదే వస్తూ ఉంటుంది. అంటే ఎంతమంది మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. సో ఏంటంటే నన్ను ఎవరు చూడలేదు, లేకపోతే నన్ను ఎవరు వాచ్ చేయట్లేదు అనేది అది తప్పమ్మా. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఎవరైతే ఏది వెతుకుతున్నారో మన దాని మీదకి వెళ్ళి వాళ్ళు మనల్ని అప్రోచ్ అవుతూ ఉంటారు. ఇప్పుడు నేను ఒకసారి షేర్స్ గురించి మాట్లాడుతున్నా, నేను ఏదో షేర్స్ గురించి వెతుకుతుంటే నాకు నెక్స్ట్ షేర్స్ గురించి వస్తూ ఉన్నాయి. అట్లనే ఆ షేర్స్ గురించి ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఒక 10 ఫ్రెండ్ రిక్వెస్ట్లు వచ్చినాయమ్మా నాకు. అంటే ఎంత మనల్ని వాచ్ చేస్తున్నారు. సో తప్పు అనేది మన దగ్గర ఉందమ్మా, అవతలని మనం తప్పు అంటానికి లేదు. మనము బిఫోర్ పాయింటింగ్ ఎట్ సంబడి, మనం ఒకళ్ళని పాయింట్ చేసేటప్పుడు మిగతా 4 ఫింగర్స్ మనల్ని చూపిస్తున్నాయి. సో అన్లెస్ మనము ఏదో ఇప్పుడు ఒక సీనియర్ సిటిజన్ ఎవరో 60 ఇయర్స్ 65 ఇయర్స్ ఉన్నాయి, భార్య చచ్చిపోయింది, లేకపోతే ఎవరు లేరు, ఒంటరితనంలో ఉన్నాడు, ఫోన్ సైట్స్ వెతుకుతా ఉన్నాడు. సో మనల్ని వాచ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఏంటంటే ఆయనకు ఫోన్ సైట్స్ నుంచే కాల్స్ వస్తాయి, ఫోన్ సైట్స్ నుంచే ఆయనకు ఫోటోగ్రాఫ్స్ వస్తూ ఉంటాయి. సో అది మనము ఇప్పుడు అవతలను పాయింట్అవుట్ చేయటం కాదమ్మా, మనము హౌ గుడ్ వీఆర్ కంట్రోలింగ్ అవర్ సెల్ఫ్. ఇప్పుడు కొన్నిసార్లు ఇప్పుడు డిజిటల్ అరెస్ట్ అన్నారు కదా, డిజిటల్ అరెస్ట్ ఎట్లా జరుగుతూ ఉన్నాయి. మీరు ఫోన్ వీడియో కాల్ ఎత్తగానే మీకు అవతల సైడ్ పోలీస్ ఆఫీసర్ కనపడతాడు. పోలీస్ అనేసరికి జనరల్గా మన మైండ్ సెట్ ఏంటంటే ఒక మైండ్లో ఒక ఫియర్ అనేది ఉంటుంది. ఆ ఫియర్ తోటి ఏంటంటే ఓహో పోలీస్ ఆఫీసర్ నిజంగానే కాల్ చేసిండు కావచ్చు అని. సో అట్లాంటప్పుడు ఏంటంటే మనం భయపడిపోతాము. మనం చేసినామా చేయలేదని కాదు, ఓకే ఎవరో చేసి ఉండొచ్చు అందుకే నాకు కాల్ చేస్తున్నాడు, డీటెయిల్స్ మొత్తం కరెక్ట్ చెప్తారమ్మా వాళ్ళు. మీకు ఎవరైతే కాల్ చేస్తున్నారో ఈ డిజిటల్ అరెస్ట్ అని చెప్పేసి కానీ లేకపోతే డిజిటల్ ఇది కానీ థ్రెట్ కానీ చేసే వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు మీరున్నారనుకోండి, అనుష నా కూతురు లేకపోతే అనుష ఫాదర్ నేనంటే అనుష డీటెయిల్స్ మొత్తం 100% కరెక్ట్ చెప్తారమ్మా, ఇంక్లూడింగ్ మీ ఆధార్ కార్డ్తో సహా చెప్తారు. ఇట్లా సిగ్నేచర్ స్టూడియోలో పనిచేస్తుంది, ఫలానా యాంకర్ తాను ఇంతకుముందు ఫలానా స్టూడియోలో పనిచేసింది, తన బ్యాక్గ్రౌండ్ ఇది, తనని ఇక్కడ అరెస్ట్ చేసినాము, తను ఇక్కడ ఉంది, ఈ ఫ్రాడ్లో దొరికింది. ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా కోఇన్సిడెంటల్గా మీరు ఎయిర్పోర్ట్లో ఉన్నారమ్మా, అప్పుడు ఆ టైంకి తను డ్రగ్స్ తీసుకొని వస్తుంది లేకపోతే కొకైన్ తీసుకొని వస్తుంది అని అంటారు. సో ఏం చేస్తారు, మీ ఫాదర్ నమ్మాల్సిందే కదా. సో నిజంగా నా కూతురు పోయే వస్తుంది, జపాన్ పోయి వస్తుంది లేకపోతే జర్మన్ పోయి వస్తుంది, అమెరికా నుంచి వస్తుంది, నిజంగానే తీసుకొచ్చింది అంటే ఇప్పుడు ఏంటంటే దాన్ని రిలేట్ చేస్తారు, అక్కడ సిచ్యుయేషన్ క్రియేట్ చేసేసి దాన్ని రిలేట్ చేస్తారు. మీ జర్నీని ప్లస్ ఇక్కడ వీళ్ళ ఫోన్ కాల్ని మీ ఫాదర్ని ఇట్లా ట్రయాంగిల్లో పెడతారు. ఇట్లా పెట్టేసినప్పుడు ఏంటంటే మీ ఫాదర్ డెఫినెట్గా అనుకుంటాడు, ఓకే నా కూతురు వస్తుంది, వాళ్ళ షీ సపోజ్ టు కమ్ ఫ్రమ్ జర్మనీ, షీ సపోజ్ టు కమ్ ఫ్రమ్ అమెరికా, సో తను వస్తుంది నిజంగానే ప్రాబ్లం అయింది కావచ్చు అని చెప్పేసి ఏం చేస్తాడు, బయటపడొద్దు, నా కూతురు పెళ్లి కావాలి లేకపోతే ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయింది, సో ఈ డబ్బులు ఇచ్చేస్తే అయిపోతుంది కదా అని అనుకుంటారు. సో అప్పుడు ఏమైంది, డబ్బులు పోయినాయి, పరువు పోయింది, అన్నెసరీ మెంటల్ టెన్షన్ కదా. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఫస్ట్ వాళ్ళు ఫోన్ చేసినప్పుడు వాళ్ళనే మనం ఉల్టా క్వశ్చన్ చేసినాం అనుకోండి, మనం ఎప్పుడైతే మనం క్యూరియస్ అవుతామో, ఎప్పుడైతే మనం యాంగ్జైటీ తీసుకుంటామో, ఎప్పుడైతే మనము ఇంకేమైంది లేకపోతే ఇంకేం చేసింది అంటామో, మన వీక్ పాయింట్ వాళ్ళకి స్ట్రాంగ్ పాయింట్ అమ్మ, అంతే దాన్ని క్యాష్ చేసుకుంటారు. అక్కడ ఏముండదు, అక్కడ మనకు ఏంటంటే తెలుసుకోవడంలో తప్పు లేదు అనుష, తెలుసుకోవాలంతే, తెలుసుకొని మన జాగ్రత్తలో మనం ఉండటము.